వర్షాలు పడవన్న ఆందోళన వద్దు. అదే సమయంలో ప్రమాదాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి. రంగంలో స్వర్ణలత పలుకులివి. రంగం ఇలా ఉంటే సికింద్రాబాద్ బోనాల నిర్వహణపై పొలిటికల్ వీరంగా నడుస్తోంది. ఇంతకీ వివాదం ఏంటి? నేతల రియాక్షన్స్ ఏంటి? చూద్దాం. ఇక బోనాలకు సరైన ఏర్పాట్లు లేవన్నది జోగినీల ఆవేదన. హిందూ పండుగకు ఎందుకింత తక్కువ నిధులంటూ బండి సంజయ్ ప్రశ్నలు. దీనిపై పొలిటికల్ డైలాగ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు సికింద్రాబాద్ లో బోనాల వివాదంపై వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. జోగినీలకు అవమానం జరిగిన మాట వాస్తవమే అన్నారు తలసాని. జనాలు పెద్ద సంఖ్యలో రావడంతో ఇబ్బందులు తలెత్తాయన్నారు ఆయన. జోగినీలకు తాను క్షమాపణ చెప్తున్నారన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. నిన్న బండి సంజయ్ అలా కామెంట్ చేయాల్సింది కాదన్నారు ఆయన. కులాలు మతాలకు పండగలను ఆపాదించొద్దంటున్నారు ఆయన. తలసాని శ్రీనివాస్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉత్పన్నమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. మాజీ మంత్రి మాట్లాడదాం. ఏంటి సార్, నిన్న కేటీఆర్తో సహా ముఖ్యమంత్రి గారు అందరూ వచ్చి దర్శించుకున్నారు. కాకపోతే జోగినీళ్ళు కొంత రప్చర్ క్రియేట్ అయినట్టుంది. ఎట్లా ఉన్నాయి? మీ అబ్జర్వేషన్ ఏంటి? గతంలో ఉన్నటువంటి దానికి ఇప్పటికి ఏమైనా తేడా? మనకేందంటే ఒక నెల నుంచి ఇంత పెద్ద జాతర కాబట్టి అందరినీ సమన్వయం చేసుకొని ఒకవైపున అధికారులు, స్థానికులు, రెండోది దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజు, ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళని అందరిని ఆర్గనైజ్ చేసుకొని జాతర. రెండోది ఏంటంటే నిన్న జనము పెద్ద సంఖ్యలో వచ్చినటువంటిది. ఇక ఉన్న స్థలం ఇంతే. బట్ అన్ఫార్చునేట్ నిన్న జోగిన్ల మీద జరిగినటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. నేను రాత్రి కూడా వాళ్ళతో ఫోన్లో మాట్లాడినా. అటువంటిది జరగద్దు. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి కార్యం జరిగేటప్పుడు కొంత సమన్వయంతో ముందుకెళ్తే సరిపోతుండే. బట్ అన్ఫార్చునేట్ థింగ్ జరిగింది. జోగినీళ్ళు కూడా నేను పొలిటికల్గా కొంత మాట్లాడారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర పండుగగా ప్రకటించారు, వాళ్ళు ఏర్పాట్లు చేసారు. ఇప్పుడు ప్రభుత్వం ఇంకొంచెం మంచిగా చేసేది ఉంది అనేది ఇట్లా చూసిన నేను కూడా మీ ఛానల్స్ ద్వారానే చూసిన. బట్ ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒక పండుగ వాతావరణం అన్నప్పుడు సరే చాలా ఉంటాయి. ఎందుకంటే లక్షలాది జనాభా వచ్చినటువంటి సందర్భాలలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. బట్ వాళ్ళు ఏంటంటే జోగిన్లు అంటే అమ్మవారినే నమ్ముకున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు అంటే వాళ్ళ పరంపరనే అమ్మవారు, వాళ్ళ జీవితమే అమ్మవారు. కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఇట్లా జరిగిందే అనేటువంటి బాగా బాధ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే నేను రాత్రి కూడా వాళ్ళతో మాట్లాడినా. మళ్ళీ ఏంటంటే సరే నిన్న వాళ్ళు సరిగ్గా చేసుకోలేకపోయినటువంటి సందర్భంలో మరుబోనం అనే ఇంకో కార్యక్రమాన్ని నెక్స్ట్ వీక్ చేస్తామని రాత్రి వాళ్ళతో చెప్పిన. ఇప్పుడు కూడా కొంతమంది వచ్చిందని చెప్తూ నేను వాళ్ళతో మాట్లాడి దానికి కూడా ఒక డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ చేస్తాం. బండి సంజయ్ ఇక్కడికి వచ్చి కొన్ని కమెంట్ చేసినారు. రంజాన్ పండుగకేమో 33 కోట్లు ఇస్తారు, తెలుగు పండుగ దాదాపుగా 3000 గుడులు ఉన్నాయి హైదరాబాద్లో, కేవలం 20 కోట్లు మాత్రమే ఇచ్చారు అనేది ఏం చెప్తారు? అంటే ఏదైనా కానీ పండుగలని కులాలకు మతాలకు మనం కలపొద్దు, ఒక పోలిక చేయొద్దు. ఒక మతం ఇంకొక మతం వాళ్ళకి ఎక్కువిచ్చారు తక్కువిచ్చిన. మనకు ఉండేటువంటి పండుగలు సంవత్సరంలో దగ్గర దగ్గర 20-25 పండుగలు ఉంటాయి. మనకు 1-2 కాదు. మీకు అదే రంజాను, బక్రీద్ ఇటువంటి 2-3 ఉంటాయి. అదేవిధంగా క్రిస్మస్ ఒకటే ఉంటుంది. నేనేమంటా అంటే దేన్ని కూడా మతాలకు పోల్చొద్దు. ఇది మొత్తంగా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన జనం కొంత పెద్ద సంఖ్యలో వచ్చారు. పెద్ద జాతర కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయి. వాళ్ళతో మాట్లాడడం. మరోసారి జోగినీలందరూ కూడా బోనం తీసుకొని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వస్తారు. దాని త్వరలో ఆ తేదీకి సంబంధించిన ప్రకటన కూడా ఉండబోతుంది. జోగినీలకు నేను క్షమాపణ చెప్తున్న ఒక ప్రజాప్రతినిధిగా అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కెమెరా శ్రీధర్తో శ్రవణ్, TV9, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి.